జగముల ప్రభువా నడచుచున్నాను నీ దారిని. నా గురి నీవేనా ప్రభు. హాయ్ అండి, యోర్దాను నదిని చూసేయండి. అయితే ఈ నదిని చూస్తా ఉన్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. యెహోషువతో దేవుడు మాట్లాడి, నువ్వు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నావు కదా, సో ఈ యోర్దాను నది దాటవలసి ఉంటది, సో సిద్ధపడండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సిద్ధపడతారు. ఇంకా ఏమేం చేయాలో దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా సిద్ధపరిచి, ఎవరైతే మందసాన్ని మోసుకుని ముందు వెళ్తా ఉన్నారో లేవీలైనటువంటి యాజకులు, వారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వారి యొక్క అరకాలు ఈ నీటిని తాకంగానే నీరు అనేది ఏకరాశిగా ఆగిపోయిద్దంట. ఆగిపోయినప్పుడు ఆ నేలంతా కూడా పొడిగా అయిపోతే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడుచుకుంటూ కూడా అవతలికి వెళ్ళిపోతారు. నిజంగా ఆ సందర్భం ఆలోచించుకుంటూ భలే అనిపిస్తుంది కదా. అయితే ఇంకోటి ఏంటంటే 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోయినప్పుడు 12 రాళ్లు మీరు సేకరించి తీసుకురావాలి. సో ఈ రాళ్లు మీకు గుర్తుగా ఉంటే ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీ పిల్లలకు తెలియజేయడానికి గుర్తుగా ఉంటాయని చెప్తారు కదా. సో ఆ రాళ్లు కూడా ఈ నది నుంచే తీసుకొచ్చినవి అనమాట. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం చదవండి. పరలోకంలో స్థలాలు ఉంటాయని మీకు తెలుసా? అవును, ఇది నిజం. పరలోకంలో ఉన్న మాదిరిని చూసే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. పరలోకంలో మొత్తం 4 ప్లేసెస్ ఉంటాయి. మొదటిది నూతన భూమి. ప్రకటన గ్రంథము 21:1లో అంతటా నేను క్రొత్త భూమిని చూచి తిని, మొదటి భూమి గతించిపోయాను. రెండవది నూతన ఆకాశం. ప్రకటన గ్రంథము 21:1లో అంతటా నేను క్రొత్త ఆకాశమును చూచి తిని, మొదటి ఆకాశమును గతించిపోయాను. మూడవది నూతన యెరూషలేము. ప్రకటన గ్రంథము 21:2లో మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును చూచితిని. నాలుగవది సియోను. ప్రకటన గ్రంథము 14:1లో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రత్యక్ష గుడారము వల్లనే పరలోకంలో కూడా 3 ప్లేసెస్ ఉంటాయి, కానీ నూతన యెరూషలేము, సియోను కలిసే ఉంటాయి. వీటిలో మీకు ఏ ప్లేస్కి వెళ్లాలని ఉందో కామెంట్ చేయండి. యూదులు బైబిల్లో ఉన్న అనేక సీక్రెట్స్, అలాగే రాబోయే భవిష్యత్ విషయాలను కనుక్కునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. వారు బైబిల్లో అక్షరాలతో సహా లెక్కించి కోడింగ్ చేస్తూ ఉంటారు. అలా డిస్కవరీ చేసేటప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. బైబిల్లో మొదటి 5 పుస్తకాలు, వీటిని యూదులు తోరా అని అంటారు. ఆది కాండంలో ఉన్న వాక్యాలను ముందు నుండి వెనుకకు లెక్కించుకుంటూ వెళితే ప్రతి 50 అక్షరాలకు తోరా అనే పదం వస్తుంది. అలాగే నిర్గమకాండమును కూడా ముందు నుండి వెనకకు లెక్కించుకుంటూ వెళితే ప్రతి 50 అక్షరాలకు తోరా అనే పదం వస్తుంది. లేవియాకాండమును వదిలిపెట్టి సంఖ్యాకాండమునకు వెళితే వెనక నుండి ముందుకు లెక్క వేస్తే ప్రతి 49 అక్షరాలకు తోరా అనే పదం వస్తుంది. అలాగే ద్వితీయోపదేశ కాండము కూడా వెనక నుండి